ఈరోజు మార్నింగ్ దోసలు వేశానండి. నేనెప్పుడు దోసలు వేసినా ఇంట్లో అందరికీ చాలా చక్కగా వేస్తాను. అదే పిండితో నేను వేసుకుంటే మాత్రం దోస అస్సలు రాదండి. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇదిగో మా వారికి దోసలు వేశాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మా పిల్లలకు కూడా వేశానండి. దోస చాలా చక్కగా వచ్చింది. కానీ నేను వేసుకుంటే మాత్రం దోస చాలా చెండాలంగా వచ్చింది. అసలు ఎందుకిలా జరిగిద్దో ఈరోజు నేను మీకు చెప్తాను రండి. ముందుగా దోస వేసేటప్పుడు ఇది మా వారికి అనుకోని వేస్తాం కదా! ఆయన తినరేమో అని భయంతో శ్రద్ధగా వేస్తాము. అందుకే దోస చాలా చక్కగా, టేస్టీగా వస్తుంది. అదే పిల్లలకి వేసేటప్పుడు గూడా ప్రేమగా వేస్తాం కదా! అందుకే ఆ దోస గూడా చాలా చక్కగా వస్తుంది. కానీ మనకి వేసుకునేటప్పుడు మాత్రం ఏముందిలే ఇది నేను తినేదేగా అనుకోని వేస్తాము. అందుకే దోస చాలా చండాలంగా వస్తుందండి. ఏ పనైనా అంతేనండి. ఆ పని మీద భయంతో శ్రద్ధగా చేస్తే ఏదైనా సక్సెస్ అవ్వాల్సిందే. ఏముందిలే అనుకోని చేస్తే ఏ పని గూడా సక్సెస్ అవ్వదండి.